ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ఏపీ సమగ్ర శిక్ష సొసైటీలో ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యాభివృద్ధి కోసం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 1350 మంది ఐఈఆర్బీలను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని ఏపీ భవిత స్పెషల్ ఎడ్యుకేటర్ ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రి లోకేష్కు విజ్ఞప్తి చేశారు. సెకండరీ హెల్త్ డైరెక్టరేట్లో పనిచేస్తున్న 203 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సంబంధిత సిబ్బంది లోకేష్ను కోరారు. ఉండవల్లిలోని తన నివాసంలో 23వ రోజైన శుక్రవారం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీని ఈ నెల 12న సీఎం నిర్వహించే సమీక్షలో ప్రకటించే అవకాశం ఉందని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. ఆర్టీసీలో రద్దీకి తగ్గట్లుగా కొత్త బస్సులను పెంచుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో 7,000 మంది సిబ్బంది కొరత ఉందని, ఖాళీల భర్తీపై సీఎంతో చర్చిస్తామని, కారుణ్య నియామకాల్లో ఆలస్యాన్ని తగ్గిస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆర్థిక నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలు తెలుసుకుందాం. పొదుపు ఖాతాలు మీ ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు, అత్యవసర నిధిని దాచుకునేందుకు ఎంతో ఉపయోగం. వేతనం నుంచి ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే మొత్తం వరకు అన్నీ ఇందులోకే వస్తుంటాయి. పొదుపు ఖాతాను ప్రారంభించడంతోనే పని పూర్తి కాదు, దాన్ని నిర్వహించడంలోనూ అప్రమత్తత అవసరం. రుణం తీసుకోవాలన్నా మీ పొదుపు ఖాతానే ముందుగా పరిశీలిస్తారన్న సంగతి మర్చిపోవద్దు. వేతనం లేదా ప్రాథమిక పొదుపు ఖాతా నుంచి ప్రతి చిన్న ఖర్చు చేయడం మానుకోండి. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఖాతాను ఏర్పాటు చేసుకొని నెలకు ఒకసారి దానిలో నిర్ణీత మొత్తం జమ అయ్యేలా చూసుకోండి. డిజిటల్ చెల్లింపు యాప్లను ఉపయోగించేందుకు ఈ ఖాతాని అనుసంధానం చేసుకోవడం మంచిది. దీనివల్ల మీ ఖర్చులు ఎంత అవుతున్నాయనేది ఖచ్చితంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. పొదుపు ఖాతాను ప్రారంభించేందుకు ముందు సరైన బ్యాంకును ఎంచుకునే ప్రయత్నం చేయండి. వివిధ బ్యాంకులు అందిస్తున్న ప్రయోజనాలపై కొంచెం పరిశోధన చేయండి. వడ్డీ రేట్లు, ఖాతాలో కనీస నిల్వ నిర్వహణ, ఏటీఎం ఛార్జీలు, ఇలా అన్నింటి వివరాలు చూసుకోవాలి. ఇప్పుడు కొత్త తరం బ్యాంకులు 2 లక్షల రూపాయలకు మించి నిల్వ ఉన్న పొదుపు ఖాతాపై దాదాపు 7% వరకు వడ్డీని ఇస్తున్నాయి. ఒకవేళ పొదుపు ఖాతాలో కనీస నిల్వ లేకపోతే దానిపై విధించే రుసుములను చూసుకోవాలి. పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రత్యేక ఖాతాను వినియోగించండి. ఇందులో నుంచి మీ మొత్తం పెట్టుబడులకు వెళ్ళేలా చూసుకోండి. దీనివల్ల మీరు మదుపు చేస్తున్న మొత్తం ఎంత, దానిపై వస్తున్న డివిడెండ్లు, ఇతర ప్రయోజనాలను సులభంగా నిర్వహించేందుకు వీలవుతుంది. పెట్టుబడులు, ఖర్చులకు కేటాయించిన ఖాతాలను నిర్వహించేందుకు కనీస నిల్వ తక్కువగా ఉన్న ప్రముఖ బ్యాంకులను ఎంచుకోవాలి. దీనివల్ల మీకు రుసుముల బాధ ఉండదు. బ్యాంకు ఖాతా నిర్వహణ యాప్లోనే ఉండేలా చూసుకోవాలి. కావలసినప్పుడు ఖాతా వివరాలు చూసుకునే వీలుంటుంది. పొదుపు ఖాతాలో అధిక మొత్తం ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో జమ అయ్యేలా ప్రత్యేక ఖాతాలు అందుబాటులో ఉంటాయి. మీ పొదుపు ఖాతాను నిర్వహిస్తున్న బ్యాంకులు ఇలాంటి వెసులుబాట్లు ఉందా తెలుసుకోండి. దీన్ని ఎంచుకోవడం ద్వారా కాస్త అధిక వడ్డీని సాధించేందుకు వీలవుతుంది. పొదుపు ఖాతాలు 3 నుంచి 4 వరకే ఉండాలి. అంతకు మించి ఉన్నప్పుడు అనవసరంగా కనీస నిల్వ పేరుతో డబ్బును వాటికి జమ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇతర పెట్టుబడి అవకాశాలను కోల్పోతాం. జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువవుతున్నారు. ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చినా సిద్ధంగా ఉండేలా ఆరోగ్య బీమా తోడ్పడుతుంది. అయినప్పటికీ అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు. కొన్నిసార్లు ఈ బీమాను ఉపయోగించుకోలేని పరిస్థితి రావచ్చు. బీమా మొత్తం సరిపోకపోవచ్చు. ఇలాంటప్పుడు అవసరమయ్యేదే ఆరోగ్య నిధి. ఆసుపత్రిలో చేరినప్పుడు వైద్య చికిత్సల ఖర్చులను చెల్లించేది ఆరోగ్య బీమా. అధిక మొత్తంలో అయ్యే వ్యయాలను తట్టుకునే శక్తిని ఇది ఇస్తుంది.
పొదుపు పెట్టుబడులు కరిగిపోకుండా రక్షిస్తుంది. ఆరోగ్య బీమా ఆర్థిక ప్రణాళికలో ఎంతో కీలకం. అదే సమయంలో ఆకస్మిక ఖర్చుల కోసం కొంత వైద్య నిధిని ప్రత్యేకంగా పెట్టుకోవాలి. తగినంత బీమా లేనప్పుడు ఇది అదనపు రక్షణగా పనిచేస్తుంది. మీ ఆర్థిక లక్ష్యాలు దెబ్బతినకుండా అత్యవసర నిధిని వాడుకునే అవకాశం లేకుండా ఇది చూసుకుంటుంది. ఆరోగ్య బీమా పాలసీలో రాని వైద్యేతర ఖర్చులు, తగ్గింపులు, సహ చెల్లింపులు, ఇతర ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య నిధి తోడ్పడుతుంది. ఆసుపత్రిలో చేరక ముందు, ఇంటికి వచ్చాక అయ్యే వైద్య ఖర్చులు చెల్లించేందుకు ఈ నిధిని వాడుకోవచ్చు. ఆరోగ్య బీమా సంస్థ నుంచి ఈ ఖర్చులను తిరిగి పొందిన తర్వాత మళ్ళీ దీన్ని భర్తీ చేయాలి. చాలా వైద్య అత్యవసర పరిస్థితులకు ఆరోగ్య బీమా సరిపోతుంది. అయినప్పటికీ చిన్న మొత్తంలో వైద్య నిధిని ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఉదాహరణకు 10,000 రూపాయల లోపు బిల్లులు అయినప్పుడు దానికోసం ఆరోగ్య బీమాను క్లెయిమ్ చేసుకోకపోవడమే మంచిది. క్లెయిమ్ చేస్తే పునరుద్ధరణ సమయంలో వచ్చే అదనపు బోనస్ ప్రయోజనాలను కోల్పోయే ఆస్కారం ఉంది. ఇలాంటి చిన్న ఖర్చుల కోసం ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి. పదవీ విరమణ చేరువలో ఉన్న వారికి ఆరోగ్య బీమా ప్రీమియంలు పెరుగుతాయి. ఇలాంటప్పుడు కొంత సహచెల్లింపులు చేస్తామనే నిబంధనతో పాలసీ తీసుకుంటే ప్రీమియం ఖర్చు తగ్గుతుంది. ఈ సందర్భంలో ఖచ్చితంగా తమ దగ్గర వైద్య అత్యవసర నిధి ఉండేలా చూసుకోవాలి. అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఈ నిధి తోడుంటుంది కాబట్టి ఆందోళన ఉండదు. జీవనశైలి వ్యాధులున్న వారికి కొన్ని ఖర్చులు ఆరోగ్య బీమా చెల్లించదు. ఇలాంటప్పుడు డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ముందే వైద్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు ప్రతి అంశంలోనూ పరిమితులు విధిస్తుంటాయి. ఇలాంటి వాటిని ఎంచుకున్నప్పుడు చేతి నుంచి కొంత మొత్తం భరించాల్సి ఉంటుంది. అన్ని వైద్య అవసరాలకు తగ్గట్టుగా బీమా పాలసీ ఉండాలి. లేకపోతే కొంత డబ్బు ఆరోగ్య నిధిగా మీ దగ్గర పెట్టుకోవాల్సిందే. ఆరోగ్య బీమా పాలసీకి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది, కానీ వైద్య నిధిని మీరు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎంత మొత్తం అవసరం అనేదానికి ఖచ్చితమైన అంచనా వేయలేం. ఆసుపత్రిలో చేరితే సొంతంగా ఎంత భరించాల్సి వస్తుందనే ఒక అంచనాతో దీన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఈ నిధిని సొంతంగా నిర్ణయించుకోవాలి. నిపుణులు మాత్రం 50,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు అత్యవసర ఆరోగ్య నిధి ఉంటే మంచిదని సూచిస్తున్నారు.